హాయ్ అండి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి, మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి అయితే చేస్తుందండి. చూడండి ఎలా చేస్తుందో. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి, ఇదిగోండి మా అమ్మ అయితే ఇక్కడ మామిడికాయలు అయితే చెక్తుందండి. చెక్కేసింది, అవి అయితే కోరుతుందండి. అదిగోండి అల్లుడి కోసం అయితే పచ్చడి అయితే చేస్తుందండి. అలా కూర అయితే పట్టమన్నాడంటండి. ఇప్పుడైతే మా అమ్మ అయితే కోరుతుంది. మామిడికాయ కోరి పట్టడం అంటే చాలా కష్టం కదా. మా అమ్మ అయితే అల్లుడి కోసమని ఎంతో ప్రేమతో కోరి పచ్చడి అయితే పడుతుందండి. చూడండి, కోరుతుంది. ఇప్పుడైతే పొలం నుంచి అయితే తెచ్చానండి. నేను మా బావ కూడా తెచ్చాము, ఇద్దరం కూడా. నేనైతే ఎక్కువగా పచ్చళ్ళు అయితే చేయనండి, నాకు రాదు కూడా ఎక్కువగా పచ్చళ్ళు అయితే చేస్తాం. ఇదిగోండి ఇక్కడైతే ఎండుమిరగాయలు అయితే 1 కేజీ ఎండుమిరగాయలు తెచ్చాడు. అందులో కొన్ని అయితే వేసుకుందండి. ఆ పచ్చడికి సరిపడగా, మామిడికాయలకి సరిపడగా అయితే చేసుకున్నది. ఇవి అయితే వేపుతుందండి. ఇప్పుడైతే అదిగోండి వేపుతుంది. ఆడపిల్లకి ఎప్పుడైనా అమ్మ ఉంటే చాలా హెల్ప్ చేద్దు కదండి. అదిగోండి జీలకర్ర కూడా అయితే వేపేసింది. జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేపేసింది. ఇదిగోండి కారం అయితే మిక్సీ అయితే పట్టేసుకుంది. ఇదిగోండి ఇక్కడైతే సాల్ట్ వేసి కారం వేసి అయితే కలిపేస్తుందండి. అదిగోండి టేస్ట్కి సరిపడక కారం ఉప్పు అయితే వేసుకుందండి. ఆ రెండు కలిపేసి ఇప్పుడైతే తాలింపు అయితే ఎడద్దండి. ఆడపిల్లకి ఎప్పుడైనా అమ్ముంటే కొంచెం గారాబం చేస్తారు కదా, అలాగే నేను కూడా ఇప్పుడైతే మా అమ్మ వచ్చిందని ఏ పని చేయకోకుండా ఉన్నానండి. అమ్మ వస్తే ఎంత ఆనందమో కదండి. అమ్మాయి పనులన్నీ చేసేద్ది. చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చెప్పుకోకుండా అయితే చెప్పేవాడు కాదు. మా నాన్న అయితే అసలు ఏ పని చెప్పనిచ్చేవాడు కాదండి. ఒకే ఆడపిల్లని ఒక్కదాన్ని, దాన్ని ఏడో నేను ఒక్కదాన్నేనండి. మా అమ్మకి మా నాన్నకైతే. అందుకని నేను ఒక్కదాన్ని ఆడపిల్లని నేను చాలా బాగా చూసుకునేవారు. అదిగోండి ఇప్పుడైతే పచ్చడి తాలింపు అయితే పెట్టేసుకుంటుంది. చూడండి, మాకు పల్లెటూరులో ఎక్కువగా అయితే మామిడికాయలు అయితే దొరుకుతాయండి. మామిడికాయలు ఇప్పుడైతే జీడి మామిడికాయలు, పచ్చి జీడికాయలు అయితే దొరుకుతాయండి. సిటీలో హైదరాబాదు ఇంకా సిటీలో ఊర్లో అయితే దొరకవు కదండి. వాళ్ళైతే అక్కడైతే కొనుక్కుంటారు. అదిగోండి ఇప్పుడైతే ఇల్లుతో కూడా వేసేసుకుంది. వాళ్ళైతే కొనుక్కుంటారండి, మాకైతే కొనుక్కోక్కర్లేదు. మాకైతే ఇక్కడే పండుతాయి కాబట్టి అయితే మేమైతే కొనుక్కోమండి. ఇదిగోండి తాలింపులు అయితే వేగుతున్నాయి. ఇప్పుడైతే ఆకుకూరల టైం కదండి. ఎక్కువగా ఇలాగా నిలవున్న పచ్చళ్ళు అయితే చేసుకుంటే ఎప్పుడైనా కూరలు గట్ట ఇబ్బంది అయినప్పుడు అయితే ఈ పచ్చడి అయితే ఉపయోగపడుద్దండి. ఈ పచ్చడి అయితే వారం రోజుల పాటు ఉంటుందండి. అదిగోండి ఇప్పుడైతే జీలకర్ర కూడా తీసుకుంది. వారం రోజుల పాటు అయితే నిలవైతే ఉంటుందండి. మనకి పప్పు చారులోనైనా ముద్దపప్పులోనైనా సరే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఎండుమిరగాయలు కూడా వేసేస్తుంది అమ్మ అయితే. అదిగోండి తాలింపులు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరగాయలు, జీలకర్ర అయితే వేగుతున్నాయండి. మా ఆయనకైతే చాలా ఇష్టం అండి.
పచ్చడి అంటే ఏ పచ్చడి అయినా సరే చాలా ఇష్టంగా తింటాడు. అందుకని కొంత అల్లుడి కోసమని పచ్చడి అయితే చేస్తుందండి మా అమ్మ అయితే. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేసుకుంటుందండి. మా అమ్మ అయితే వంటలు అయితే చాలా బాగా చేద్దండి. ఇప్పుడు కోడళ్ళు వచ్చేసాక వంట చేసే పని కూడా ఉండలేదు. వాళ్ళు చేసినవే తిని పెడుతుంది. బాగున్నా బాగోకపోయినా ఆవిడకి నచ్చినట్టు లేకపోయినా సరే తినేస్తుందండి. ఎందుకంటే మా నాన్న కూడా లేడు, వాళ్ళిద్దరూ అయితే వండుకుంటానికి. అందుకని మా అన్నయ్య వాళ్ళు అయితే మా అమ్మనైతే వండుకోవద్దని వాళ్ళే పెడుతున్నారండి, మా అన్నయ్య వాళ్ళిద్దరు కూడా. ఇవన్నీ ఇప్పుడు కలిపి పెట్టుకున్నదైతే ఈ తాలింపుల్లో అయితే వేసేసుకుంటుందండి. వేసేసుకుంటుంది చూడండి. ఇదిగోండి, ఇందులోనైతే సాల్ట్ కారం అయితే కలిపింది కదండి. కొంచెంసేపు అయితే సిమ్లైట్ అయితే మగ్గనిచ్చుకుంటే, నూనె పైకి తేలేలాగా మగ్గనిచ్చుకుంటే మనకు వారం రోజుల పాటు అయితే చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది, బూజు గట్ట పట్టకుండా ఉంటుంది. ఇందులో మళ్ళీ పైన అయితే నూనె అయితే పోస్తామండి. మీకు ఇలాంటి పచ్చళ్ళు అంటే ఎవరికైతే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో విలువైందండి. ఇదిగోండి, కాసేపు అయితే మగ్గనిచ్చేసిందండి. మనకి ఇది చల్లారాకైతే బాక్స్లో తీసేసుకుంటే వారం రోజుల పాటు తినొచ్చండి. ఏ ఆకుకూరల టైం కదా, డబ్బులు గట్ట లేనప్పుడు అయితే, కూరకు ఇబ్బంది అయినప్పుడు అయితే వేసుకుని తినొచ్చండి బాక్సులోకి.